Hi friends, welcome to Trading Pro Telugu channel. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అలాగే మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా లాభాలతో రాబోయే సంవత్సరం అంతా, ఇది క్యాలెండర్ ఇయర్ ఫస్ట్లోనే మనం సంక్రాంతి జరుపుకుంటాం కాబట్టి జనవరి మంత్లోనే డిసెంబర్ నెలకు వచ్చేటప్పటికి అందరికీ లాభాల్లో ఉండాలని కోరుకుంటూ, ఆశిస్తూ, దేవుని ప్రార్థిస్తూ వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మార్కెట్ చూస్తే రోజంతా కన్సాలిడేషన్ స్టేజ్లోనే ఉంది. చివరికి 37 పాయింట్ల లాభంతో 23,213 లెవెల్స్లో క్లోజ్ అయినప్పటికీ కూడా రోజంతా మీరు చూస్తే, ఈరోజు చార్ట్ కనుక మీరు చూస్తే అప్ డౌన్, సో కంప్లీట్గా కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంది. మార్కెట్ సీరియస్గా ఏదో డేటా కోసం ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఏదో డేటా అంటే ఈ యూఎస్ సిపిఐ డేటా అనేది డ్యూ ఉంది ఈరోజు. సో ఈరోజు ఆ డేటా వస్తే కనుక మార్కెట్ దానికోసం ఎదురు చూస్తున్నట్టుంది. సో ఓవరాల్గా మీరు నిఫ్టీని అబ్జర్వ్ చేసినట్టయితే రోజంతా కన్సల్టేషన్ అప్ డౌన్ అంటే మాక్సిమం 100 పాయింట్స్ రేంజ్లోనే ఈరోజు మొత్తం కదలాడిందని చెప్పుకోవచ్చు. సో నిఫ్టీ నెక్స్ట్ 50 కూడాను 555 పాయింట్స్, ఆల్మోస్ట్ 0.9% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీ 50 కంటే కూడాను నిఫ్టీ నెక్స్ట్ 50 అవుట్ పర్ఫామ్ చేస్తుంది. మిడ్ క్యాప్ కూడాను 0.8% పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో 22 పాయింట్స్ అంటే 48,000 వాల్యూ ఉన్న 48,700 వాల్యూ ఉన్న నిఫ్టీ ఇండెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్, సో 22 పాయింట్స్ అంటే నథింగ్. సో ఫ్లాటే చెప్పుకోవాలి. మెయిన్గా మనం చూస్తే నిఫ్టీలో ఏమేమి స్టాక్స్ సో గెయినర్స్ లూజర్స్గా ఉన్నాయని చూస్తే ఎన్టీపీసీ 4%, ట్రెంట్ 3.8% పాజిటివ్గా ఉంది, పవర్ గ్రిడ్ 2.9%, కొటాక్ బ్యాంక్ 2%, సో మారుతి 1.9%, ఆల్మోస్ట్ 2%. సో మారుతికి అప్గ్రేడ్ టార్గెట్స్ 14,000 వరకు అప్గ్రేడ్ టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మారుతిలో కొద్దిగా అప్ ట్రెండ్ చూడటం, నెక్స్ట్ రాబోయే రోజుల్లో మారుతిలో కొద్దిగా అప్ ట్రెండ్ చూస్తాం మనం. అట్లానే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ చూస్తే M&M 2.9%, యాక్సిస్ బ్యాంక్ 2.5%, బజాజ్ ఫిన్సర్వ్ 2.2%, బజాజ్ ఫైనాన్స్. ఈరోజు బజాజ్ ట్విన్స్, బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్వ్ కానీ రెండు మోర్ దాన్ 2.2% నెగిటివ్గా క్లోజ్ అయినాయి. శ్రీరామ్ ఫైనాన్స్ లాస్ట్ 2 డేస్ నుంచి పాజిటివ్గా మూవ్ అవుతున్న శ్రీరామ్ ఫైనాన్స్ ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయింది. అట్లానే ఓవరాల్గా ఈరోజు ట్రేడ్ అయిన స్టాక్స్ 2,883లో 1,535 అడ్వాన్సెస్ ఉంటే 1,256 డిక్లైన్స్లో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 1:1 అని చెప్పుకోవచ్చు. అట్లానే 52 వీక్ హై వచ్చేసి 24 స్టాక్స్ ఉన్నాయి, 52 లో వచ్చేసేసి 85 స్టాక్స్. అప్పర్ సర్క్యూట్లో 117 స్టాక్స్, లోయర్ సర్క్యూట్లో 57 స్టాక్స్ ఉన్నాయి. మనం ఒకసారి ఇండివిజువల్ సెక్టార్స్లో కనుక వెళ్ళి చూస్తే నిఫ్టీ బ్యాంక్ స్లైట్ అంటే ఫ్లాట్గా క్లోజ్ అయింది. నిఫ్టీ ఆటో వచ్చేసి 0.5% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో నిఫ్టీ ఆటో ఈరోజు అండర్ పర్ఫామ్ చేస్తుంది. సో అట్లానే ఎఫ్ఎంసీజీ కూడా, అంటే నిన్న కూడాను ఎఫ్ఎంసీజీ అండర్ పర్ఫామ్ చేసింది. సో ఈరోజు స్పెషల్గా మీడియా, నిఫ్టీ మీడియా సెక్టార్లో స్టాక్స్ అన్ని కూడాను మైనస్, ఓవరాల్గా ఆ సెక్టార్ వచ్చేసేసి -1.3%, సో నెగిటివ్గా క్లోజ్ అయింది. అలానే నిఫ్టీ ఫార్మా కూడాను, సో డిఫెన్సివ్ సెక్టార్ అనుకుంటాం కదా, ఆ డిఫెన్సివ్ సెక్టార్లో స్టాక్స్ కూడాను ఈరోజు నెగిటివ్గా మూవ్ అయ్యాయి. అట్లానే హెల్త్ కేర్, సో ఈరోజు ఫార్మా కానీ హెల్త్ కేర్ స్టాక్స్ కానీ ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయినాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఈరోజు స్లైట్ పాజిటివ్గా 0.5% పాజిటివ్గా క్లోజ్ అయినాయి. సో ఇది సెక్టోరియల్ పర్ఫార్మెన్స్ మనము అబ్జర్వ్ చేస్తే. ఓకే, సో ఓవరాల్గా చూస్తే మార్కెట్లో ట్రెండ్ అనేది ఇంకా ఒక సైడ్ స్పెసిఫిక్ డైరెక్షన్ అనేది ఇంకా తీసుకోలేదు. సో స్పెసిఫిక్ డైరెక్షన్ తీసుకోక మార్కెట్లో అటు పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా అనే దాంట్లో సందిగ్ధంలోనే ఈరోజు మొత్తం కదలాడిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే బ్యాంకింగ్ స్టాక్స్ 12 స్టాక్స్లో 7 స్టాక్స్ అడ్వాన్స్డ్ అంటే పాజిటివ్గా ఉన్నాయి, 5 స్టాక్స్ వచ్చేసి నెగిటివ్గా ఉన్నాయి. సో మీరు చూస్తే ఓవరాల్గా హెవీ మూమెంట్స్. సో మార్నింగ్ 48,900 లెవెల్స్కి వెళ్తూ
వెంటనే 48,675 లెవెల్స్గా డ్రాప్ అయింది. సో ఆల్మోస్ట్ 935 939 లెవెల్స్ కల్లా 48,675కి కిందకు వస్తూ ఒక్కసారిగా అక్కడి నుంచి అప్ మూవ్ తీసుకుంది. సో 49,069. సో 49,000 మీదకి మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగా 49,000 మీద కనుక వెళ్తే ఆ పైన కనుక క్లోజ్ చేయగలిగితే మార్కెట్లో చిన్న బౌన్స్ వచ్చే అవకాశం ఉంది అనుకున్నాము. 49,000 కంటే ఒక 70 పాయింట్స్ అబౌవ్ మూవ్ అవుతూ అక్కడి నుంచి స్లోగా స్లైడ్ అవుతూ వచ్చింది. సో మీరు ఇక్కడ చూస్తే లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ స్లైడ్ అవుతూ ఒకనొక టైంలో ఇప్పుడు 130 టైంలో 140 టైంలో 48,563 అంటే మార్నింగ్ ఫామ్ చేసిన లో కంటే కూడా ఇంకా లో ఫామ్ చేసింది. సో ఈ టైంలో ఏం జరిగిందంటే మార్కెట్లో ఒక పానిక్నెస్ వచ్చేసేసింది. మార్కెట్లో అప్పటి వరకు పాజిటివ్గా ఉన్న మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడాను నెగిటివ్గా మూవ్ అయినాయి. సో ఈరోజు ఒకసారి స్టాక్స్ కనుక చూస్తే మార్నింగ్ అవర్స్లో పాజిటివ్గా ఉన్న స్టాక్స్ ఆఫ్టర్నూన్కి వచ్చేటప్పటికి సో ఈ మూవ్ తోటి ఈ వాలటైల్ మూవ్ తోటి కంప్లీట్గా పాజిటివ్లో ఉన్న పోర్ట్ఫోలియో కూడాను నెగిటివ్ సైడ్కి వచ్చేసింది. ఇక్కడ 12:45 టైంలో 23,260 లెవెల్స్లో ఉన్న నిఫ్టీ 23,150 లెవెల్స్కి వచ్చేసింది. సో ఆ టైంలో ఎక్కడైతే 23,300 23,280 23,260 లెవెల్స్లో ఉన్నప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని సో నా పోర్ట్ఫోలియో అయితే ఆల్మోస్ట్ 1% ప్లస్లో పాజిటివ్గా గ్రీన్లో ఉన్న నా పోర్ట్ఫోలియో ఈ టైం వచ్చేటప్పటికి అంటే ఆల్మోస్ట్ 1:30 2 o'clock వచ్చేటప్పటికి 2:30 అంటే లాస్ట్ 1 అవర్లో ఏదైనా ఒక స్లైట్ పుల్ బ్యాక్ వచ్చినప్పటికీ కూడా బ్రాడర్ మార్కెట్లో రాలేదు. సో నిఫ్టీ ఇండిసెస్లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే 48,560 లెవెల్స్కి వచ్చేసేసి మరలా 48,850 లెవెల్స్కి ఒకసారి పుల్ బ్యాక్ చేసి క్లోజింగ్ మాత్రం 40,700 అబౌవ్ ఇచ్చింది కానీ క్లోజింగ్ ఇచ్చింది కానీ మిడ్ క్యాప్ స్టాక్స్ మాత్రము అది కంప్లీట్గా రికవరీ అవ్వలేదు. సో ఏదైతే ఫాల్ అయిందో సెకండ్ హాఫ్లో ఆ ఫాల్ అనేది మిడ్ క్యాప్ స్టాక్లో రికవరీ రాలేదు. సో ఆ రికవరీ రాకపోవడం అనేది ఈరోజు లిటిల్ బిట్ కన్సర్న్ మనకి. సో రేపు మార్కెట్ ఇదే లెవెల్లో అంటే బ్రాడర్ ఇండిసెస్లో కనుక అంటే బ్రాడర్ మార్కెట్లో కనుక పుల్ బ్యాక్ రాకపోతే సో మన ఇండిసెస్ మూవ్మెంట్ కోసము స్టాక్స్ని అటు ఇటు మూవ్ చేస్తూ ఉన్నారు కానీ బ్రాడర్ మార్కెట్లో ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. మన పోర్ట్ఫోలియోస్ మాత్రము నెగిటివ్లోనే ఉన్నాయి. ఇది అంత మంచి సంకేతం కాదు. సో మార్కెట్కి బ్రాడర్ మార్కెట్ పర్ఫామ్ చేస్తేనే ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా బ్రెడ్త్ అంతా పాజిటివ్గా మారుతుంది. సో లేదు అంటే ఈ కన్సర్న్స్ ఏదైతే మనము రెగ్యులర్గా మాట్లాడుకునే కన్సర్న్స్ ఉన్నాయో ఆ కన్సర్న్స్ యాజ్ ఇట్ ఈస్గా అంతే ఉన్నాయి. మనం రెగ్యులర్గా మాట్లాడుకునే వాటిని కానీ ఒకసారి పరిశీలిస్తే ఇది డాలర్ ఇండెక్స్ చార్ట్. సో మనం ఈ రోజు చూస్తే స్లైట్గా 0.08% కరెక్ట్ అయ్యి కొద్దిగా మనకి అనుకూలంగా ఇండియన్ మార్కెట్స్కి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను రూపీ కన్వర్షన్లో వచ్చేసేసి రూపీ ఇంకా అనుకున్న స్థాయిలో స్ట్రెంగ్తన్ అవ్వలేదు. సో కాబట్టి ఈ రూపీ స్ట్రెంగ్తన్ అవనంత వరకు ఈ డాలర్ ఇండెక్స్ ఇదే రేంజ్లో ఉన్నంత వరకు 109 లెవెల్స్ 108 అబౌవ్ 109 లెవెల్స్లో ఉన్నంతసేపు మన మార్కెట్స్ మాత్రం నెగిటివ్ అనే చెప్పుకోవచ్చు. లాస్ట్ 5 days నుంచి చూస్తే స్లైట్ పాజిటివ్. ఇక్కడ చూస్తే మీరు ఇది 109 ఉంది 5 days బ్యాక్, ఇప్పుడు కూడా 109 ఉంది. సో ఈ మధ్యలో 110 వరకు ట్రావెల్ చేసి స్లైట్గా కొద్దిగా కూల్ ఆఫ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ కూల్ ఆఫ్ అనేది సరిపోదు. మనకు 106 107 ఆ రేంజ్కి వస్తే తప్ప మనం దాన్ని కూల్ ఆఫ్ అయిందని చెప్పుకోవడానికి లేదు. అట్లానే ఒకసారి బాండ్ yields కూడా ఒకసారి ఆ చార్ట్ కూడా గమనిద్దాం, మనం ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో మనం రెగ్యులర్గా మాట్లాడుకునే US 10-year బాండ్ yields. సో US 10-year బాండ్ yields అనేది 4.8 అబౌవ్ లెవెల్స్కి సో 4.8 అబౌవ్ లెవెల్స్కి వెళ్ళిందల్లా 4.76 పెద్దగా కూల్ ఆఫ్ అవ్వలేదు. సో మీరు June 10th నుంచి కనుక చూస్తే అదే రేంజ్లో 4.75 4.76. సో ఇది ఇక్కడ రెడ్ నెగిటివ్గా ఉంది కానీ బట్ అంత అనుకున్న స్థాయిలో తీవ్ర స్థాయిలో మనకు అనుకూలమైన స్థాయిలో మాత్రము కూల్ ఆఫ్ అవ్వలేదు. ఇక్కడ మీరు 52 వీక్ రేంజ్ చూస్తే 3.6 నుంచి 4.8 అనేది హయ్యర్ సైడ్ ఉండింది. ఈ 4.8 నుంచి 4.5 అట్లీస్ట్ 4.5 అండ్ బిలో కనుక మూవ్ అవ్వగలిగితే మన మార్కెట్స్కి అనుకూలంగా ఉంటుంది. లేదంటే మన ట్రేడ్ డెఫిసిట్స్ కానీ లేదంటే మనం పే చేయాల్సింది అవుట్ఫ్లో కానీ డాలర్ అవుట్ఫ్లో అనేది మన ఇండియన్ ఎకానమీకి మంచిది కాదు అది. సో దీని మూలంగా మార్కెట్స్ అనేది స్టెబిలైజ్ అవ్వట్లేదు.
ఎంతసేపటికి సెల్ ఆఫ్. పైగా ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా సెల్ చేస్తూనే ఉన్నారు. ఎఫ్ఐఎస్ ఎక్కడ రిలెంట్లెస్ గా ఎక్కడ వాళ్ళు ఆగట్లేదు అసలు. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా ఆగకుండా సెల్ చేసుకుంటూ. ఇది ఎఫ్ఐఐ డేటా. జాన్యువరిలో అయితే వాళ్ళు సెల్లింగ్ అనేది ఇంటెన్సిఫై అయింది. కంటిన్యూస్ గా మీరు చూస్తే జాన్యువరిలో కంటిన్యూస్ గా సెల్ చేస్తూనే వస్తున్నారు. సో 7,000 crores, 8,000 crores, 4,800 crores. సో కంటిన్యూస్ గా చూడండి, జనవరి 9th 7,000 crores. సో కంటిన్యూస్ గా జనవరి 1st నుంచి వీళ్ళు ఎక్కడ ఒక్క రోజు కావాలా, జనవరి 2nd కావాలా ఒక్క పాజిటివ్ దీనికి వచ్చారు తప్ప కంటిన్యూస్ గా సెల్ చేస్తూనే ఉన్నారు. సో ఇంత రిలెంట్లెస్ గా సెల్ చేస్తూ ఉంటే సో మన మార్కెట్స్ ఎట్లా తట్టుకోగలుగుతాయి? సో ఎంతకాలం తట్టుకోగలుగుతాయి? ఈ సెల్ ఆఫ్ అంతా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలంటే డిఐఏ సపోర్ట్ చేస్తున్నప్పుడు కనుక డిఐఎస్ చేసే సపోర్ట్ సరిపోవట్లేదు. సో ఇక్కడ చూసారా మీరు 13th Jan ఎఫ్ఐఎస్ 4,900 crores సెల్ చేస్తే డిఐఎస్ 8,000 crores బై చేశారు. బట్ స్టిల్ ఆ రోజు 13th Jan హెవీగా మార్కెట్ సెల్ ఆఫ్ అయింది. ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ చూస్తే మన పోర్ట్ఫోలియోస్ 3.5% అదే రోజు 13th Jan మన పోర్ట్ఫోలియోస్ 3.5% డౌన్ అయినాయి. సో ఈ రోజు ఎఫ్ఐ డేటా ఎట్లుందో మనము ఈ రోజు ఈవినింగ్ అని వస్తుంది. అది కూడా వచ్చిన తర్వాత రేపు డైలీ అప్డేట్లో మనం ఒకసారి అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనము నిఫ్టీ లెవెల్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కానీ అట్లానే ఓఐ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయ్యింది, రేపు డేటా ఉంది కదా, మన ఎక్స్పైరీ ఉంది కదా, ఆ ఎక్స్పైరీకి మన ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది ఒక్కసారి గమనిద్దాము. నిఫ్టీకి ఎలా ఉందో ఒకసారి చూసి చార్ట్స్కి వెళ్దాం. సో 23,213 లెవెల్స్ లో క్లోజ్ అయింది. సో ఓఐ చేంజ్ బేసిక్ గా ఈ రోజు ఓఐ చేంజ్ అయిందల్లా 23,200 ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడే ఓఐ చేంజ్ అవుతూ వచ్చింది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఓవరాల్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందని చూస్తే 23,200 స్లైట్ పాజిటివ్ స్లైట్ సపోర్ట్ కింద ఉంది. 23,300 ఇమీడియట్ రెసిస్టెన్స్. సో 23,300 దాటి రేపు వెళ్ళకపోవచ్చు. ఏది ఈ రోజు యుఎస్ సిపిఐ డేటా వచ్చే దీన్ని బట్టి ఒకవేళ పాజిటివ్గా కనుక వస్తే సిపిఐ డేటా మార్కెట్ ఈ 300 కూడా బ్రేక్ చేస్తూ పైకి వెళ్ళొచ్చు. సో 23,300, 350 ఆ రేంజ్ వరకు కూడా పైకి వెళ్ళొచ్చు. అంటే 150-200 పాయింట్స్ అనేది రేపు ఈజీగా ఏదైనా పాజిటివ్ ట్రిగ్గర్స్, ఇది పాజిటివ్ ట్రిగ్గర్స్ అనుకోవచ్చు మార్కెట్కి. ఏదైనా రేపు ఈ రోజు నైట్ వచ్చే డేటా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, యుఎస్ సిపిఐ డేటా కనుక ఏదైనా పాజిటివ్గా వస్తే అనుకున్న దానికంటే లోయర్ లెవెల్స్లో వస్తే అది కొద్దిగా పాజిటివ్ ట్రిగ్గర్ కింద ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన మార్కెట్స్ ఆల్రెడీ సెల్ ఆఫ్లో ఉన్నాయి. ఇక్కడ పీసీఆర్ చూస్తే 0.7% ఉంది. 0.7% అంటే సెల్ ఆఫ్. అంటే 0.7% వచ్చినప్పుడు యూజువల్గా మనం ఏం చేస్తామంటే రెగ్యులర్ మార్కెట్స్లో బై ఆన్ డిప్స్ అంటాం. సో బట్ ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ 0.7% అనేది బై ఆన్ డిప్స్ కింద చూడం మనం. ఓకే, సో పాజిటివ్ ట్రిగ్గర్స్ ఉంటే పాజిటివ్ గా మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. లేదు అంటే 23,200 లేదంటే 23,100 ఇది కంప్లీట్ గా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. 23,000 దగ్గర అయితే ఓఐ స్ట్రాంగ్ గా బిల్డ్ అయి ఉంది. 23,000 ఆ లెవెల్స్ లో బాగా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఒకసారి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఓపెన్ చేసి ఆ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో మనం డ్రా చేసుకున్న లెవెల్స్ ఎంతవరకు రెస్పెక్ట్ చేసినాయి ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది నిఫ్టీ చార్ట్. నిఫ్టీ చార్ట్ చూస్తే మీరు ఈరోజు మనం ఏదైతే నిన్న డ్రా చేసుకున్నామో లైన్స్, నిన్న వీడియోలో ఏదైతే లైన్స్ డ్రా చేసుకున్నామో మనము సపోర్ట్ టు రెసిస్టెన్స్ కింద, ఆ సపోర్ట్ టు రెసిస్టెన్స్ మధ్యలోనే అంటే బేసిక్ గా చెప్పుకోవాలంటే మనము 13th Jan హై 13th January లో ఈ లెవెల్స్ మధ్యలోనే ఆ క్యాండిల్ ఆ డే క్యాండిల్ మధ్యలోనే నిన్న కానీ ఈ రోజు కానీ 14th Jan కానీ 15th Jan కానీ మార్కెట్ మూవ్ అయింది. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కన్సాలిడేట్ అయిందని చెప్పుకోవచ్చు. బేసిక్ గా ఈ 2 రోజులు కూడా మార్కెట్ కన్సాలిడేట్ అయింది. అంటే మార్కెట్ వెయిటింగ్ ఫర్ ద ట్రిగ్గర్ పాయింట్. సో ఆ ట్రిగ్గర్ పాయింట్ అంటే బాగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న డేటా ఏంటంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కనుక పాజిటివ్గా వస్తే మిగిలిన పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో డాలర్ ఇండెక్స్ కానీ క్రూడ్ ఆయిల్ కానీ లేదంటే బాండ్ yields కానీ ఇవన్నీ కూల్ ఆఫ్ అవుతాయి. వన్స్ అవి కనుక కూల్ ఆఫ్ అయితే మనకి పాజిటివ్ ట్రిగ్గర్సే అన్నట్టు చెప్పుకోవచ్చు మనం. సో మన మార్కెట్లో ఒక్కసారిగా పాజిటివిటీ వచ్చేస్తుంది. ఒక్కసారి గ్యాప్ అప్ కూడా అవ్వచ్చు. రేపు కనుక నైట్ సిపిఐ కనుక మనకి పాజిటివ్గా వస్తే రేపు గ్యాప్ అప్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. స్టిల్ ఈ లెవెల్సే ఇంకా వ్యాలిడ్ ఉన్నాయి. 23,350 అప్పర్ సైడ్,
50 లోయర్ సైడ్. ఈ లెవెల్సే స్టిల్ వ్యాలిడ్ ఉన్నాయి నిఫ్టీలో. అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే లెవెల్స్ మనం ఏదైతే డ్రా చేసుకున్నామో 49,366 ఆర్ 49,350 ఆ లెవెల్ హయ్యర్ సైడ్, అట్లానే 47,900 లోయర్ సైడ్. సో రెండు ఇండిసెస్ కూడాను, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ రెండు ఇండిసెస్ కూడాను 13th రోజు ఫామ్ చేసిన క్యాండిల్ మధ్యలోనే ఆ రేంజ్లోనే ఆ క్యాండిల్ రేంజ్లోనే మూవ్ అవుతా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే 49,350 బ్రేక్ అవటం కానీ, ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 49,070 లెవెల్స్ వరకు వెళ్ళి సస్టైన్ కాలేక మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసింది. అట్లానే 48,400 లెవెల్స్, అట్లా 48,450 లెవెల్స్కి వస్తూ మరలా సపోర్ట్ తీసుకొని పైకి వచ్చేసేసింది. సో స్టిల్ ఈ వాల్యూసే 49,350 అప్పర్ సైడ్, 47,900 అనేది లోయర్ సైడ్. ఈ వాల్యూసే ఈ లెవెల్సే స్టిల్ వ్యాలిడ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, మనము రీసెంట్గా ఒక స్టాక్ గురించి డిస్కస్ చేసాము. ఆ స్టాక్ వచ్చేసేసి బయోకాన్ గురించి మనము నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. దాని లెవెల్స్ ఎక్కడున్నాయో ఒకసారి ఈరోజు గమనిద్దాం. బయోకాను మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ 371 దగ్గర ఉన్నప్పుడు, 371 దగ్గర ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ 371 లెవెల్స్లో 381 క్రాస్ చేస్తే మనము దాన్ని అక్యుములేట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనుకున్నాము. సో ఇప్పుడు 381 లెవెల్స్ దాటి ట్రేడ్ అవుతా ఉంది. సో ఇప్పుడు 381 లేదంటే 380 ఆ లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేసే అవకాశం మరలా ఇస్తుంది మనకి. ఓకే, అట్లానే ఇంకో స్టాక్ గురించి చూద్దాం. మనం రీసెంట్గా డిస్కస్ చేసుకున్న స్టాక్స్ ఒకసారి రివ్యూ చేద్దాం. మనం డిస్కస్ చేసుకున్న స్టాక్స్లో మనకు ఆపర్చునిటీ వస్తున్నాయా రావట్లేదా అనేది ఒకసారి ఇంకొక స్టాక్ గురించి కూడా చూద్దాం. మీకు గుర్తుంటే మీరు రీసెంట్ వీడియోస్ కనుక చూస్తే మన ఏపీఎల్ అపోలో మనం ఈ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు 1427 ఆ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు మనం అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి మన వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. 1422 ఇవాళ 1520 లెవెల్స్కి వచ్చేసేసింది. సో 420 విత్ ఇన్ 2 డేస్ 1422 నుంచి 1520. సో ఇది మనం ఎందుకు డిస్కస్ చేసుకున్నామంటే ఇది స్వింగ్ ట్రేడ్ కింద ఉపయోగపడుతుంది. ఓకే, ఎన్ని స్వింగ్స్ ఇచ్చింది చూసారా? సెప్టెంబర్ నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ 6 months నుంచి 6 months డేటా కనుక మనం 6 months చార్ట్ కనుక చూస్తే లాస్ట్ 6 months నుంచి ఎన్ని స్వింగ్స్, హై సైడ్ స్వింగ్ హై స్వింగ్ లో, స్వింగ్ హై స్వింగ్ లో, స్వింగ్ హై స్వింగ్ లో, మరలా స్వింగ్ హైకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ అపోలో చార్ట్, ఏపీఎల్ అపోలో చార్ట్ చూస్తే మనకి మరలా స్వింగ్ హైకి వెళ్ళే అవకాశం కనపడుతుంది. సో ఇవాళ 1520 లెవెల్స్. సో రేపు మార్కెట్ పాజిటివ్ కనుక ఉంటే మరలా ఒకసారి 1550, 1540 లెవెల్స్ ఒకసారి టచ్ చేసే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.